పిల్లలు, నేను మీ అంజలి టీచర్. ఈరోజైతే మనం 1వ తరగతిలో ఉన్న మరొక పాఠాన్ని నేర్చుకుందామా పిల్లలు. ఇక్కడ మనకేం కనిపిస్తుంది చూడండి. పిల్లలందరూ సంతోషంగా స్కూల్కి అయితే వెళ్తున్నారు కదా పిల్లలు. చూడండి, వాళ్ళందరూ బాయ్ చెప్తూ వెళ్తున్నారు. అలాగే మనం ఇక్కడ ఏ అనే అక్షరాల గురించి నేర్చుకుందామంటే ఓ, ఓ, ఔ. ఈ 3 అక్షరాలకు సంబంధించిన కొన్ని పదాలు అయితే మనం నేర్చుకుందాము. అంతకంటే ముందు ఇక్కడైతే మనకి ఒక మంచి పాట అయితే ఉంది. పాట పాడుకుందామా పిల్లలు. ఇక్కడ ఇది మా బడి, ఇది మా గుడి, ఇది మా అమ్మ ఒడి, ఇది మా బడి, ఇది మా గుడి, ఇది మా అమ్మ ఒడి, ఓరిమితో మరి నేరిమితో బతుకును దిద్దే అమ్మ ఒడి, ఓరిమితో మరి నేరిమితో బతుకును దిద్దే అమ్మ ఒడి, ఇదే మా బడి, ఇదే మా గుడి, ఇదే మా అమ్మ ఒడి, ఇదే మా బడి, ఇదే మా గుడి, ఇదే మా అమ్మ ఒడి, ఓరిమితో మరి నేరిమితో బతుకును దిద్దే అమ్మ ఒడి, ఓరిమితో మరి నేరిమితో బతుకును దిద్దే అమ్మ ఒడి, మా మనసులకు వెలుగిస్తుంది, మా భవితకు నవతను తెస్తుంది, ఇదే మా బడి, ఇదే మా గుడి, ఇదే మా అమ్మ ఒడి. అది పిల్లలు పాట. ఆ పాట చాలా బాగుంది కదా. పాటను మీరు కూడా నేర్చుకోండి, సరేనా. ఇక్కడ చిత్రంలో ఏం కనిపిస్తుంది చూడండి. పిల్లలందరూ ఏం చేస్తున్నారు, ఇక్కడ రకరకాలైనటువంటి బొమ్మలు వేసి ఉంటే వాటిని చూస్తున్నారు. అలాగే కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు, ఇక్కడ బొమ్మలు ఉంటే బొమ్మలతో కూడా ఆడుకుంటున్నారు పిల్లలు. మీ అందరికీ బొమ్మలతో ఆడుకోవడం ఇష్టమేనా. ఇక్కడ చూడండి, ఒరలో కత్తి ఉంది. తర్వాత సముద్రంలో ఓడ ఉంది. అమ్మ ఔషధం ఇచ్చింది. ఒర, ఓడ, ఔషధం. ఈ 3 అక్షరాలు కూడా మనకి ఓ, ఓ, ఔ అనే 3 అక్షరాలు. ఇవన్నీ కూడా అచ్చులు పిల్లలు, సరేనా. ఇక్కడైతే మనం ఎప్పుడు ఆడుకునే గేమ్ అయితే వచ్చింది. సరే చూద్దామా ఈరోజు ఏముంటాయో. 1వ అక్షరం ఓ, 2వ అక్షరం ఓ, 3వ అక్షరం ఔ, 4వ అక్షరం ర, 5వ అక్షరం ద, 6వ అక్షరం క. 1వ అక్షరం ఏమిటంట ఓ, 2వ అక్షరం ఓ, 3వ అక్షరం ఔ. 1, 4 ఒరా, 3, 4 ఔరా. 1, 4 అంటే ఒరా, 3, 4 ఔరా. ఔరా అంటే అమ్మో ఎంత పెద్ద వింతనో అనుకుంటారు. మళ్ళీ 2, 5, 2 ఓ, 5 డా, ఓడా. అలా పిల్లలు ఇక్కడ నేర్చుకుందామా. కింది బొమ్మలు ఓ, ఓ, ఔ అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి, చెప్పుకుందామా. ఓ ఒంటె, ఓ 1, ఓ ఓటు, ఓ ఓదనం, ఔ ఔటు, ఔ ఔషధం. ఇవి పిల్లలు. తర్వాత పదాలను చదవండి. ఓ, ఓ, ఔ అనే అక్షరాలకి 0 చుట్టండి. చుట్టేద్దామా. ఇక్కడ ఒకలో ఓ ఉంది, ఒరలో ఓ ఉంది, ఓడలో ఓ ఉంది, ఔరాలో ఔ ఉంది. ఇక్కడ ఓ, ఓ, ఔ అని రాసి దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పదాలన్నీ కూడా నేర్చుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకుందామా. ఈ గల్లలో ఉన్న అక్షరాలతో ఏర్పడే పదాలను రాయండి. ఓడ, ఓడ, ఒక, ఔర. ఇంకా చాలా పదాలు వస్తాయి పిల్లలు, అవన్నీ కూడా రాయండి. ఇది చూడండి, ఇదేంటి, ఇది ఔటు. ఔట్ కదా పిల్లలు. ఔట్ బొమ్మ ఉంది చూడండి. ఈ బొమ్మ చాలా ఈజీగా ఉంది. దీన్ని గీసి రంగులైతే వేయాలంట మనం ఇప్పుడు. సరే మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే పిల్లలు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్నటువంటి గంట సింబల్ని నొక్కండి.